అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. సో, నిన్న మనం కొన్ని రిపీటెడ్ టాపిక్స్ ఏంటనేది చూసాం కదా! దాని కంటిన్యూయేషన్ ఈవేళ లెక్చర్‌లో. సో, ఇక్కడికొస్తే మనకి సెక్షన్ 2 ఆఫ్ డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 కోసం ఏదో ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఏ బిట్స్ ఆ యాస్పెక్ట్ నుంచి వస్తాయి, అసలు సెక్షన్ 2 ఆఫ్ ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్‌లో ఏవి ఉన్నాయో తెలుసుకుందాం. సో, ఫస్ట్‌గా అందులో ఉన్న గ్రౌండ్స్. సో, హస్బెండ్ అనేవాళ్ళు ఒకవేళ ఇంప్రిజన్ అయితే 7 ఇయర్స్ కన్నా 7 ఇయర్స్ కానీ ఎంతకన్నా ఎగ్జీడ్ అయ్యి కానీ, సో అదొక గ్రౌండ్ అనమాట డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్కి. అలానే హస్బెండ్ అనేవారు మెయింటెనెన్స్ అనేది పే చేయట్లేదు ఎంత పీరియడ్కి, 2 ఇయర్స్ పీరియడ్, 2 ఇయర్స్ ఆర్ అబోవ్. సో అది కూడా ఒక గ్రౌండ్ డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్. అలానే హస్బెండ్ అనేవారు నాట్ నోన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్. ఓకే, అదే మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో అయితే అన్హర్డ్ అనేది ఫర్ 7 ఇయర్స్ కదా, ఇక్కడైతే 4 ఇయర్స్. అలానే హస్బెండ్ అనేవారు ఫెయిల్ టు పర్ఫామ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్, అది కూడా ఒక రీజనబుల్ కాజ్ లేకుండా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. సో ఈ గ్రౌండ్స్ ఏవైనా ఉంటే సో మ్యారేజ్ అనేది అండర్ సెక్షన్ 2 ఆఫ్ ముస్లిం డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం డిసొల్యూషన్ అయితే చేసుకోవచ్చు. అయిపోతాయి. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కోసం మనకు తెలుసు కదా. సో అందులో మనకి వేరియస్ కేస్ లాస్ అనేవి లైక్ ఒక సీక్వెన్స్లో రావడం జరిగింది. సో దానిలో చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చిన కేసే బెరుబారి యూనియన్ కేస్. సో ఇందులో ఏం చెప్పారు, లైక్ వన్ లైనర్ చెప్తాను, విచ్ ఈజ్ ప్రియాంబుల్ అనేది ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. దానిని ఓవర్ ఆ తర్వాత వచ్చిన కేసే మనకి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం చెప్పారంటే ఎఫ్ఆర్స్ అనేవి అమెండ్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 368. ఓకే అని ఫస్ట్ టైం ఎక్కడ ఏ కేసులో చెప్పారంటే ఈ శంకరీ ప్రసాద్ కేసులో చెప్పారనమాట. అండర్ ఆర్టికల్ 368 మనకి అమెండింగ్ పవర్ ఉంటుంది కదా పార్లమెంట్కి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు. సో అదనమాట. సో దాని తర్వాత వచ్చిన కేసు సజ్జన్ సింగ్. సో సజ్జన్ సింగ్ కేసులో కూడా ఏం చెప్పారంటే శంకరీ ప్రసాద్ కేసుని అప్హెల్డ్ చేశారు, అంటే ఎఫ్ఆర్స్ని అమెండ్ చేయొచ్చు అనే చెప్పారు. దాని తర్వాత వచ్చిన కేసే మనకి గోలక్నాథ్ కేసు. సో ఈ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు అంటే ఎఫ్ఆర్స్ అనేవి వైలేట్ చేయకూడదు అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పారు. అంటే ఎఫ్ఆర్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వయలేట్ చేయకూడదు అని చెప్పారు గోలక్నాథ్ కేసులో. లాస్ట్గా మనకి వచ్చింది కేశవానంద భారతి కేసు. ఇందులో మనకి తెలుసు కదా జడ్జెస్ 7:6 రేషియోలో ఒపీనియన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏం చెప్పారంటే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిని డిస్టర్బ్ చేయకూడదు అమెండింగ్ పవర్ యూటిలైజ్ చేస్తున్నప్పుడు అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ఇది ఓవరాల్గా సీక్వెన్స్ ఆఫ్ కేస్ లాస్ రిలేటింగ్ టు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అలానే మనకి కంపెనీస్ యాక్ట్ 2013లో ఈ పర్టికులర్ ఏరియాలో అడుగుతారు ఏంటి అంటే కంపెనీస్ ఏవైతే స్పెండ్ చేస్తాయో 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ అనమాట, అది కూడా 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కన్నా ఎక్కువగా, అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఏవైతే యాక్టివిటీస్ మీద స్పెండ్ చేస్తుందో. సో ఈ రిక్వైర్మెంట్ ఈ 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ అని అన్నారు కదా, ఇది ఏ కంపెనీస్కి అప్లై అవుతుంది అంటే కంపెనీస్కి వేటికైతే నెట్ వర్త్ అనేది ఓవర్ 500 crores ఉండాలి, టర్న్ ఓవర్ అనేది 1000 crores అయి ఉండాలి. అలాగే నెట్ ప్రాఫిట్, వర్త్ అంటే ఆ కంపెనీ వాల్యూ, ఆ ప్రాఫిట్ వచ్చేసరికి 5 crores. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి నెట్ వర్త్ 500 crores, టర్న్ ఓవర్ 1000 crores, నెట్ ప్రాఫిట్ 5 crores. సో ఇలా ఏ కంపెనీకి ఉంటుందో దానికి 2% ఆఫ్ ఇట్స్ కంపెనీకి ఏదైతే వస్తుందో అది 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. అంటే మన నెట్ ప్రాఫిట్ ఓవర్ 50 crores అని చెప్పాం కదా, 5 crores అని చెప్పాం కదా నెట్ ప్రాఫిట్స్ ఓవర్ 5 crores. సో అందులో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అలొకేట్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో ఒకవేళ ఏదైనా కంపెనీ ఫెయిల్ అయింది అలా స్పెండ్ చేయడానికి, ఏదైతే నెట్ ప్రాఫిట్ 2% అన్నామో అప్పుడు అది రీజన్స్ అనేవి డిస్క్లోజ్ చేయాలి. దాని యాన్యువల్ రిపోర్ట్లో ఎందుకు ఫెయిల్ అయ్యింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో నెట్ ప్రాఫిట్ ఏదైతే 2% ఉంటుందో అది ఎందుకు స్పెండ్ చేయలేకపోతుంది అనేది డిస్క్లోజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, అందులో మనకి డొనాగ్ వర్సెస్ స్టీవెన్సన్లో చెప్పారు. సో ఇదే మనకి నెగ్లిజెన్స్కి కూడా సంబంధించి ఉంటుంది, మనకు తెలుసు కదా, లైక్ జింజర్ బీర్ కేస్ అని చెప్పి మనకి చదువుకున్నప్పుడు LLBలో. సో అలానే
అకౌంటబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ అని చెప్పి మనకి ఏ కేసులో డీల్ చేశారంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా కేసులో అయితే డీల్ చేశారు. అలానే కొన్ని లీగల్ మ్యాగ్జిమ్స్ ఏంటి అంటే నీమో మోరిట్యూరస్ ప్రెజ్యూమెంటర్ మింటీరిస్ అంటే డయింగ్ మ్యాన్ అనేవాళ్ళు మే నాట్ స్పీక్ ఫాల్స్హుడ్ అంటే అబద్ధం చెప్పరు, అంటే చనిపోతున్న వ్యక్తి అబద్ధం చెప్పరు. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే సెక్షన్ 32 క్లాజ్ 1 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డయింగ్ డిక్లరేషన్లో ఉంటుంది. దానికి రిలేట్ అయిన లీగల్ మ్యాగ్జిమ్ ఇది. సో అలానే మనకి ఎక్స్ డోలో మాలో ఆరిటర్ యాక్షియో మీన్స్ నో యాక్షన్ ఆన్ అన్ ఇమ్మోరల్ యాక్ట్, ఒక ఇమ్మోరల్ యాక్ట్ మీద యాక్షన్ తీసుకోకూడదు. అలానే నీమో జుడెక్స్ ఇన్కాజస్ ఆల్రెడీ నేను ముందు పోస్ట్ చేసిన లీగల్ మ్యాగ్జిమ్స్ వీడియోలో ఇది వచ్చింది. అంటే ఎవరు కూడా జడ్జ్ అవ్వకూడదు ఆయన ఓన్ కేసులో అని చెప్పి. సో ఈ లీగల్ మ్యాగ్జిమ్ మనకి ఏ కేసులో ఇవాల్వ్ అయ్యింది అంటే డాటర్ బోనమ్స్ కేసు అనమాట. అది లార్డ్ కోక్ దాన్ని హెల్డ్ చేశారు ఆ కేసుని. సో అయిపోతే ఆట్రిఫాయిస్ కన్విక్ట్, ఆట్రిఫాయిస్ ఎక్విట్. సో ఇది మనకి సెక్షన్ 300 ఆఫ్ సిఆర్పిసిలో డీల్ చేశారు. అలానే ఇది మనకి డబుల్ జెపార్డీ అండర్ ఆర్టికల్ 20 క్లాస్ 2కి అప్లై అవుతుంది. అలానే మనకి సెక్షన్ 40 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి అప్లై అవుతుంది. అలానే సెక్షన్ 11 రెస్ జుడికేటా ఆఫ్ సిపిసికి కూడా అప్లై అవుతుంది. ఈ ప్రావిజన్స్ అన్నీ అక్కడ రాసుకోండి. అలానే సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మనకి ఏ కేసులో డీల్ చేశారు అంటే సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో అయితే డీల్ చేశారు. అలానే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దేంతో డీల్ చేస్తుంది అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని మనం జపార్డైజ్ చేయకూడదు, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఎంప్లాయర్ అనే వాళ్ళకి రైట్ ఉంటుందా ఎంప్లాయీస్ వేజెస్ని డిడక్ట్ చేయడానికి అనే ఆస్పెక్ట్ని ఎక్కడ డిస్కస్ చేశారు అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేలావాలా అండ్ అదర్స్. సో నేను ఆల్రెడీ నిన్న లెక్చర్లో మీకు ప్లీ బార్గెనింగ్ కోసం అయితే చెప్పాను కదా, చాప్టర్ 21A సెక్షన్స్ 265A to 265L అని చెప్పి. సో అది అక్కడ ఒక చిన్న పాయింట్ కవర్ చేయలేదు. ఏంటంటే అది ఏ క్రిమినల్ లా అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అంటే 2005 క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది వచ్చింది. అలానే పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ మనకి ఏ కేసులో ఇవాల్వ్ అయింది అంటే ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ కేస్. లేదా స్పెసిఫిక్గా కమల్నాథ్ కేసు అని ఇచ్చినా సరే మనకి పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అనేది వస్తుంది. అయిపోతే 7 ల్యాంప్స్ ఆఫ్ అడ్వకేసీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సర్ ఎడ్వర్డ్ అబర్ట్ ప్యారీయా, ఎడ్వర్డ్ ప్యారీ. సో ఈయన ఇవాల్వ్ చేశారు. సో దీనికి ఒక చిన్న యాక్రోనిమ్లా చూసుకుంటే హెచ్సి ఈజ్ విత్ ఎవ్రీ జ్యుడిషియల్ ఫెలో అనమాట. హెచ్ ఫర్ హానెస్టీ ఉండాలి, సి ఫర్ కరేజ్ ఉండాలి, ఐ ఫర్ ఇండస్ట్రీ ఉండాలి, డబ్ల్యూ ఫర్ విట్ ఉండాలి. అలానే ఎవ్రీ అంటే ఈ ఫర్ ఇలోక్యంట్గా ఉండాలి. అలానే జ్యుడిషియల్ అన్నాను కదా, అక్కడ జే ఫర్ జడ్జ్మెంట్ అనేది బయాస్ లేకుండా ఇవ్వగలగాలి. అలానే ఫెలోషిప్ ఉండాలి. సో ఇది హెచ్సి ఈజ్ విత్ ఎవ్రీ జ్యుడిషియల్ ఫెలో విచ్ ఇస్ HCIWEJF. ఓకే అయిపోతాయి. అలానే ఇక్కడ మనకి సెక్షన్ 73 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ విచ్ డీల్స్ విత్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు ఏంటంటే హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండెల్ కేసు అనమాట. ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ ఎథిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చూద్దాం. ఏంటి అంటే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ టు జడ్జ్, అలాగా అంటే ఒక ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి, ఇన్సల్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోర్టులో ఇది ఏ కేసులో డీల్ చేసి అది ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి లీడ్ అవుతుందని చెప్పారు అంటే వినయ్ చంద్ర మిశ్రా కేసులో ఇది జడ్జ్మెంట్ అనేది ఇవాల్వ్ అయ్యింది. అలానే బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ ఎంవి డబోల్కర్. ఈ కేసులో ఏంటి అంటే సో రెస్పాండెంట్స్ ఎవరు అంటే ఇక్కడ లాయర్స్ అని అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు క్రిమినల్ కోర్ట్స్లో. సో వాళ్ళని ఛార్జ్ చేశారు, దేంతో ప్రొఫెషనల్ మిస్కండక్ట్తో ఛార్జ్ చేశారు. అది కూడా అండర్ సెక్షన్ 35 క్లాజ్ 1 ఆఫ్ ద అడ్వకేట్స్ యాక్ట్ 1961లో అయితే మనకి వాళ్ళని ఛార్జ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే రెస్పాండెంట్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజిస్ట్రేట్స్ కోర్ట్స్ బయటన ప్రెమిసెస్లో వాళ్ళు పొజిషన్ చేసుకొని సో పొటెన్షియల్ క్లయింట్స్ ఎవరు ఉంటారు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి లైక్ మార్కెట్ ఏరియాలో లాగా వాళ్ళ మీద వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బ్రీఫ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని స్నాచ్ చేసేసుకోవడానికి లేదంటే వాళ్ళ మధ్యన ఫిజికల్ ఫైట్స్ కూడా అయ్యేవంట. అంటే ఆ క్లయింట్ నేను తీసుకుంటాను, ఈ క్లయింట్ నేను తీసుకుంటాను అలా.
సో ఇలా వాళ్ళు బిహేవ్ చేయడం వల్ల వాళ్ళని హెల్డ్ చేశారు ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి. ఏ కేసులో అంటే బీసీ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ ఎంవి డబోల్కర్ కేసులో. అలానే ప్రహ్లాద్ శరణ్ గుప్తా వర్సెస్ బీసీఐ. సో ఈ కేసులో ఏం చెప్పారు అంటే మనీ ఏదైతే డిపాజిట్ చేయమని చెప్పి మనం అడ్వకేట్కి ఇస్తామో, డిగ్రీ హోల్డర్ ఎవరైతే మనకి డిపాజిట్ చేయమని మనీని రిటెన్షన్ ఆఫ్ మనీ కోసం ఇచ్చారనమాట అడ్వకేట్కి. సో ఆయన ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ తర్వాత కూడా దాన్ని డిపాజిట్ చేయకుండా ఆయన దగ్గరే విత్ హోల్డ్ చేసుకుంటే అలాంటి ఆయన కూడా మనకి ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి లయబుల్ అవుతారు అని ఏ కేసులో చెప్పారు? ప్రహ్లాద్ శరణ్ గుప్తా వర్సెస్ బీసీఐ. అలానే అడ్వకేట్ అనేవాళ్ళు కంటిన్యూస్ అడ్జర్న్మెంట్స్ తీసుకొని ఆపోజిట్ పార్టీకి ఇన్కన్వీనియన్స్ కాజ్ చేస్తే అది కూడా మనకి డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, అంటే ఏదైతే అడ్వకేట్ డ్యూటీ ఉంటుందో దాన్ని కూడా వైలేట్ చేసినట్టు అని ఏ కేసులో చెప్పారు? దస్తానే వర్సెస్ శ్రీకాంత్ షిండే కేసులో చెప్పారు. విచ్ కేస్? దస్తానే వర్సెస్ శ్రీకాంత్ షిండే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కీప్ రివైజింగ్. ఈచ్ క్వశ్చన్ పేపర్ని లైక్ 2-3 టైమ్స్ అయితే రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కూడా రిపీటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైనా వచ్చినా లేదంటే ఈచ్ బిట్ షార్ట్ ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఈవేళ చెప్పిన మెటీరియల్ ఐ విల్ పోస్ట్ ఇన్ మై వాట్సాప్ గ్రూప్. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి అవైల్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.